ఆ ఇంట్లో గొడవలు కొత్త కాదు, కన్నీళ్లు కొత్త కాదు. కానీ ఆ రాత్రి మాత్రం ఆ గొడవ ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. తెల్లారేసరికి ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయారు. ఓ కుటుంబం శాశ్వతంగా చిన్నాభిన్నమైంది. ప్రభుత్వ పథకం కింద వచ్చిన డబ్బు కోసం మొదలైన వివాదమే ఈ హత్యకు కారణమా, లేక ఈ దారుణం వెనుక చాలా కాలంగా పేరుకుపోయిన వేధింపుల కథ దాగుందా? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? లెట్స్ వాచ్. కుటుంబమంటే ప్రేమ, ఆప్యాయత, భరోసా. కానీ అదే కుటుంబంలో అనుమానాలు, కోపం, ఆర్థిక ఒత్తిళ్లు పెరిగితే ఆ ఇల్లు ఆనందానికి నిలయంగా కాకుండా విషాదానికి వేదికగా మారుతుంది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన కూడా అలాంటి ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఓ మహిళ ప్రాణాలను కోల్పోయేంత దారుణానికి దారితీసింది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పద్మావతి, సురేష్ దంపతులు. వారికి ఇద్దరు కుమారులు. అయితే దంపతుల మధ్య ఇంట్లో తరచూ విభేదాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గతంలో కూడా పద్మావతి వేధింపులకు గురైన సందర్భాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకం కింద వచ్చిన తల్లికి వందనం నగదు విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆర్థిక విషయంపై మొదలైన ఆ వివాదం క్రమంగా ఉద్రిక్తంగా మారింది. భార్యను భర్త సురేష్ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. మరుసటి రోజు ఉదయం పద్మావతి మృతి చెందిన విషయం బయటపడడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భర్త సురేష్ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన విషయం ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోవడం. ఒకే క్షణంలో వారి జీవితంలో తీరని వెలితి ఏర్పడింది. కుటుంబ కలహాల అసలు భారం చివరకు పిల్లల భవిష్యత్తుపైనే పడింది. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఇక ఈ కేసులో ప్రస్తుతం వెలుగులోకొచ్చిన సమాచారం ప్రాథమిక దర్యాప్తు ఆధారంగానే ఉంది. అన్ని ఆధారాలు, సాక్ష్యాలు పరిశీలించిన తర్వాతే ఘటనకు దారితీసిన అసలు పరిస్థితులపై పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఒక ఇంట్లో మొదలైన వివాదం చివరకు ఒక మహిళ ప్రాణాల్ని బలికొంది. ఇద్దరు చిన్నారుల జీవితాల్ని శాశ్వతంగా మార్చేసింది. ఈ కేసులో వాస్తవాలేంటి, ఆరోపణల్లో నిజమెంతుంది అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ ఈ విషాదం మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఆవేశంలో తీసుకున్న ఒక్క నిర్ణయం ఎన్నో జీవితాల్ని చీకట్లోకి నెట్టేస్తుంది.